ఇండస్ట్రీలో ఏ మూవీని రిలీజ్ చేసినా గాని వీకెండ్ చూసుకొని రిలీజ్ చేస్తారు. అలాంటి మన 'రాజసాబ్' మూవీని గూడా వీకెండ్ చూసుకొని రిలీజ్ చేశారు. ఎందుకంటే వీకెండ్‌లో మంచి వసూళ్లు వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ మన 'రాజసాబ్' మూవీకి ఈ వీకెండ్‌లో అంత కలెక్షన్స్ మాత్రం రావట్లేదు. దారుణంగా పడిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో మాత్రం ఆ లెవెల్‌లో బుకింగ్స్ మాత్రం స్టార్ట్ కాలేదు 'రాజసాబ్' మూవీకి. కానీ మన ముందు రాబోతున్న మన 'చిరంజీవి' గారి 'మనశంకర వరప్రసాద్' మూవీకి మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో జస్ట్ 30,00,00,000 వరకు జస్ట్ వన్ డేలో రాబట్టగలిగింది. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది 'చిరంజీవి' గారి మూవీ పైన ఎంత హైప్ ఉందో. ఇక మన 'రాజసాబ్' మూవీ డే 3 కలెక్షన్స్ విషయానికొచ్చినట్లయితే జస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లోనే మూవీకి కొంచెం హైప్ ఉండి కొంచెం కలెక్షన్స్ వస్తున్నాయి గానీ, ఇక ఏ ఇతర చోట్ల నుంచి కూడా అంత కలెక్షన్స్ అయితే రావట్లేదు. ఫ్లాప్ టాక్, మిక్స్డ్ టాక్ వల్ల మూవీ పైన మాత్రం పెద్ద దెబ్బ పడింది. డే 1లో 170,00,00,000 వరకు రాబట్టిన ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికి డే 2లో జస్ట్ 92,00,00,000 వరకునే రాబట్టగలిగింది. ఇక ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే కేరళలో మూవీ డ్రాప్ అయిపోయింది. కర్ణాటకలో కూడా డ్రాప్ అయిపోయింది. ఇక తమిళ్‌లో అట్లా పర్ఫార్మెన్స్ అందించినప్పటికీ అండ్ ఇక వేరే చోట్లలో జస్ట్ మాక్సిమమ్‌గా రన్ అవుతుంది. ఇక బాలీవుడ్‌లో కూడా అంత హైప్ అయితే క్రియేట్ అవుతలేదు మూవీ పైన. అక్కడ కూడా జస్ట్ నార్మల్‌గా రన్ అవుతుంది. ఓవర్‌సీస్‌లో గూడా మూవీ అంతగా పర్ఫార్మ్ చేయట్లేదు. అక్కడ గూడా డ్రాప్ అయినట్టే చెప్పాలి. మూవీ టీమ్ మాత్రం గట్టిగా అర్థమైపోయింది. మూవీకి ఎక్కడ గూడా కలెక్షన్స్ రావట్లేదు. అట్టర్ ఫ్లాప్ అయ్యే అండ్ మరో 'ఆదిపురుష్' లాంటి భారీ డిజాస్టర్‌ని చూడాల్సొస్తదేమో అని జెప్పేసి భయపడి లోని 'రాజసాబ్' గెటప్‌లో ఉన్న సీన్స్ అండ్ ఆ రివర్స్ ఫైట్ ఉంటుంది గదా! మన ట్రైలర్‌లో, టీజర్‌లో చూయించారు. ఆ రివర్స్ ఫైట్ సీన్స్‌ని మళ్ళీ యాడ్ చేసి నిన్న నైట్ జరిగిన నైట్ షోలో వేశారు. ఇంకెవరైనా మూవీ చూడకుంటే మాత్రం వెళ్లి చూడండి. ఈ సీన్స్ వల్ల కొంచెం మూవీ బెటర్‌గా కనిపించే అవకాశాలున్నాయి. ఇక ఓవరాల్‌గా మూవీ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్‌గా మనం డే 1లో జస్ట్ 170 క్రోర్ గ్రాస్‌ను రాబట్టిన ఈ మూవీ డే 2లో జస్ట్ 92 క్రోర్ గ్రాస్‌ని మాత్రమే రాబట్టగలిగింది. ఇక ఎక్కడ చూసినా గాని అంత ఆక్యుపెన్సీ మాత్రం కనబడట్లేదు. మన తెలుగులో తప్ప. తెలుగులో ఇండస్ట్రీలో మాత్రము మినిమమ్ కలెక్షన్స్ అయితే రాబట్టగలుగుతుంది. అండ్ ఆ లెవెల్ మాత్రం పర్ఫార్మ్ చేస్తుంది. ఎందుకంటే 'ఓజీ' మూవీ తర్వాత ఆ లెవెల్‌లో హైప్ క్రియేట్ అయ్యి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మూవీ ఈ 'రాజసాబ్'. దానివల్లే ఈ మూవీకి కొంచెం కలెక్షన్స్ వస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడ కూడా అంత డ్రాప్ అవ్వట్లేదు. మినిమమ్ ఆక్యుపెన్సీ మాత్రం క్రియేట్ అవుతూనే ఉంది. ఇక డే 3లో వచ్చేసి మనకి ఈ వీకెండ్‌లో అసలు కలెక్షన్స్ దుమ్ము దులపాలి. కానీ అలాంటి డే 2లో 92 క్రోర్ గ్రాస్ రాబట్టిన ఈ మూవీ డే 3లో జస్ట్ 65 క్రోర్ గ్రాస్ రాబట్టే అవకాశాలున్నాయి. అంతకుమించి ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసే అవకాశాలు కూడా లేవు. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా చూసుకున్నట్లయితే 500-550 కోట్ల గ్రాస్‌ని రాబట్టగలిగితేనే మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. అలాంటిది డే 1 170, డే 2 90 అండ్ ఈ డే 3లో జస్ట్ 65 క్రోర్స్ గ్రాస్ వరకే రాబట్టగలుగుతుంది అనంటే అర్థం చేసుకోండి. మూవీ భారీ డిజాస్టర్‌ని చూడబోతుందని మనకి ఇప్పటి నుంచి అర్థమవుతుంది. కానీ ఈ ఎడిట్‌లో లేపేసిన ఈ సీన్స్ మళ్ళీ యాడ్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి కలెక్షన్స్ ఏమైనా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంక ముందు ఎంత రాబడుతుందో మనం చూద్దాం. మన 'చిరంజీవి' గారి 'మనశంకర వరప్రసాద్' మూవీ జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 30,00,00,000 వరకు జస్ట్ ఒకటే రోజులో రాబట్టగలిగింది. ముందు మూవీకి కొంచెం హిట్ టాక్ వచ్చిందంటే ఇక ఏ లెవెల్‌లో కలెక్షన్స్ వస్తాయో మీ ఊహకే వదిలేస్తున్నా. 'ప్రభాస్' గారి 'రాజసాబ్' మూవీకి మాత్రం పెద్ద దెబ్బ పడిందని చెప్పాలి. అంత దారుణంగా కలెక్షన్స్ మాత్రం ఏ మూవీకి కూడా పడిపోలేదు. 'ఆదిపురుష్' లాంటి మూవీ కూడా 400,00,00,000 రాబట్టిందంటే అర్థం చేసుకోండి. ఈ మూవీకి 400,00,00,000 కూడా వస్తాయా లేదా అని థింక్‌లోనే ఉన్నారు. ఇండస్ట్రీ మొత్తం అండ్ ప్రతి ఒక్కరు షాక్‌లోనే ఉన్నారు. ఓవరాల్‌గా మూవీ ఎంత రాబడుతుందో లేదో ఇంకా నెక్స్ట్ వీడియోలో ముందు చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.